భారతదేశం అంటే ప్రజలు అమితమైన భక్తి మరియు నిర్భయంగా దేవతలను పూజించే దేశం. భారతదేశంలో సంస్కృతి ప్రతి కొన్ని స్థానాలకు మారుతూ ఉంటుంది మరియు ప్రతి ప్రదేశానికి దాని సొంత నమ్మకాలు ఉంటాయి. ఈ నమ్మకం వల్ల ప్రజలు దేవతలకు కొన్ని బలాలు అర్పిస్తారు. ఇది వారిని సంతోష పెట్టడానికి ఉపయోగపడుతుందని చెబుతారు. ఈ నైవేద్యాన్ని వండుకొని ఆలయ భక్తులకు పంపిణీ చేస్తారు. చికెన్ మరియు మటన్ బిర్యానీ. మునియాండి స్వామి ఆలయం తమిళనాడులోని మదురైలోని వడక్కంపట్టి అనే చిన్న గ్రామంలో ఉన్న ఈ ఆలయంలో శివుని అవతారమైన మునీశ్వరునికి మరో పేరు అయిన మునియాడిని గౌరవించడానికి అసాధారణమైన 3 రోజుల వార్షిక ఉత్సవం జరుగుతుంది. స్పష్టంగా ఈ ఆలయంలో చికెన్ మరియు మటన్ బిర్యానీని ప్రసాదంగా వడ్డిస్తారు మరియు ప్రజలు అల్పాహారంగా బిర్యానీ తినటానికి ఆలయానికి వస్తారు. ఇది చాలా ఆసక్తికరమైన కథ. ఇక్కడ దుర్గా పూజ సమయంలో దేవత విమల లేదా బిమల దుర్గ అవతారంకు మాంసం మరియు చేపలు నైవేద్యంగా పెడతారు. ఈ ఆలయం ఒరిస్సాలోని పూరిలోని జగన్నాథ ఆలయ సముదాయంలో ఉంది మరియు దీనిని శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణిస్తారు. దుర్గా పూజ పండుగ సమయంలో పవిత్రమైన మార్కండ ఆలయ చెరువు నుండి చేపలను ఉడికించి బిమలాదేవికి నైవేద్యం పెడతారు. అంతేకాదు ఈ రోజుల్లో తెల్లవారుజామున బలి ఇచ్చిన మేకను వండి ఆమెకు నైవేద్యం పెడతారు. ఈ 2 వంటకాలను బిమల పరుస లేదా ప్రసాదంగా మొత్తం బలి ఆచారాలను చూస్తే వారికి పంపిణీ చేస్తారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే జగన్నాథ ఆలయం యొక్క ప్రధాన ద్వారాలు తెరవటానికి ముందే ఇదంతా జరుగుతుంది. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ లో ఉన్న ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం నిర్వహించే కిచారీ మేళా కారణంగా ప్రజలు భారీగా తరలివస్తారు. ఈ ఆలయం ప్రజల కోరికలను తీర్చడంలో చాలా ప్రసిద్ధి చెందింది. చైత్ర నవరాత్రులలో దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ఆలయాన్ని సందర్శించడానికి వస్తారు మరియు వారి కోరిక నెరవేరిన తర్వాత దేవతకు మేకను నైవేద్యం పెడతారు. ఈ మాంసాన్ని వంటవారు మట్టి కుండలు పాత్రల్లో వండుతారు మరియు భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. కలియుగంలో జన్మించిన విష్ణువు మరియు శివుడి అవతారమైన ముత్తప్పన్కు అంకితం చేయబడిన ఆలయం. దక్షిణాదిలో ఆయన అనేక పేర్లతో పిలుస్తారు మరియు చాలా మంది ఆయన్ను పూజిస్తారు. చాలా నైవేద్యాలలో ముత్తప్పన్కు కాల్చిన చేపలను కళ్ళుతో పాటు సమర్పిస్తారు మరియు అలా చేయటం ద్వారా వారి కోరిక నెరవేరుతుందని చెబుతారు. ఆలయాన్ని సందర్శించడానికి వచ్చే భక్తులకు దీన్ని ప్రసాదంగా కూడా ఇస్తారు. చేపలు మరియు మాంసం. కామాఖ్య దేవాలయం, అస్సాం. ఇది భారతదేశంలోని ప్రసిద్ధ శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడ తాంత్రిక శక్తులను కోరుకునేవారు కామాఖ్యను పూజిస్తారు. ఈ ఆలయం అస్సాంలోని నీలాచల్ కొండల్లో ఉంది మరియు చుట్టూ ప్రకృతి సౌందర్యం ఉంది. ఇక్కడ దేవతకు నైవేద్యం పెట్టే 2 భోగులు తయారు చేస్తారు. వాటిలో ఒకటి శాకాహారం అయితే మరొకటి మాంసాహారం. ఆశ్చర్యకరంగా 2 భోగులను ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని ఉపయోగించకుండా తయారు చేస్తారు. మాంసాహార భోగును మేక మాంసంతో తయారు చేస్తారు. దీన్ని కామాఖ్య మాతకు నైవేద్యం పెట్టి తరువాత వండుతారు. అలాగే కొన్నిసార్లు చేపలను చట్నీ రూపంలో తయారు చేస్తారు మరియు వీటిని మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల మధ్య దేవతకు నైవేద్యం పెడతారు మరియు ఈ భోగును సమర్పించే సమయంలో ఆలయ ప్రధాన ద్వారాలు చేరబడి ఉంటాయి. పశ్చిమ బెంగాల్లో బీర్భూంలో తారాపీర్ ఆలయం అనే మరో ఆలయం ఉంది. ఇది దుర్గా భక్తులతో ప్రసిద్ధి చెందింది. ప్రజలు మాంసాన్ని బలిగా అర్పిస్తారు. మద్యంతో పాటు భోగ్గా అమ్మవారికి సమర్పిస్తారు. తర్వాత ఈ భోగ్ను దేవత భక్తులకు పంపిణీ చేస్తారు. దక్షిణేశ్వర్ కాళీ ఆలయం, పశ్చిమ బెంగాల్. దుర్గాదేవి భక్తులలో ఇది చాలా ప్రసిద్ధి చెందిన మరొక శక్తిపీఠం. ఈ ఆలయంలో అమ్మవారికి భోగంలో చేపలు నైవేద్యంగా పెట్టి కాళీదేవిని పూజించడానికి వచ్చే భక్తులకు పంచుతారు. అయితే ఈ ఆలయంలో జంతు బలులు ఇవ్వబడవు. కాళీఘాట్ ఆలయం మరియు శక్తిపీఠ పురాణాల సంక్షిప్త చరిత్ర. కాళీఘాట్ ఆలయం కోల్కతాలోని అత్యంత గౌరవనీయమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని నమ్ముతారు. కాళీఘాట్లోని నాన్ వెజ్ భోగ్ గురించి మరింత వివరంగా చెప్పబడింది. కాళీఘాట్ ఆలయం కాళికాదేవికి అంకితం చేయబడింది. ఆమె ఉగ్రమైన మరియు యోధుడి లాంటి రూపానికి ప్రసిద్ధి చెందింది మరియు యోధులకు ఏం అవసరం? బలం మరియు బలాన్ని. అది ఏదిస్తుంది? ప్రోటీన్. అందుకే సాధారణ స్వీట్లు మరియు పండ్లకు బదులుగా అక్కడి కాళీమాతకు కాళీఘాట్లో మాంసాహార భోగ్, ముఖ్యంగా మేక మాంసం అందిస్తారు. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా బలంగా కొనసాగుతుంది.